నాకు పని ఇచ్చినందుకు నేనే మీకు రుణపడి ఉంటానయ్యా. ఏమైంది ఈశ్వరరావు గారు? రోజు మా ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉండేవాడు. ఏదోలే కుర్రోడు కదా అని నేను పట్టించుకునేవాడిని కాదు. నేను ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు కరెక్ట్గా మా గేటు దగ్గర ఆగి, అయ్యా ఆకలేస్తుందయ్యా, ఏమన్నా ఉంటే పెట్టండి అయ్యా అనేవాడు. నేను ఆ బిజీ షెడ్యూల్లో పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు డైరెక్టర్గా మా ఇంటికే వచ్చేసాడు. ఆకలేస్తుందయ్యా, అన్నం పెట్టండి అన్నాడు. చూస్తే మంచి పిల్లోడు బాగానే కనిపిస్తున్నాడు. సరే చూద్దామని వీడితో మాట్లాడితే చక్కగా మాట్లాడుతున్నాడు. సరే భోజనం పెట్టి నా దగ్గర పని చేస్తావని అడిగితే పని చేస్తానండి అయ్యా అని చెప్పాడు. ఈరోజు ఒక్క అన్నం ముద్ద పెట్టినందుకు ఆడు విశ్వాసం నా ఆస్తి మొత్తం, ఆస్తి పేపర్లన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. వీడికి ఏమిస్తే నేను రుణం తీర్చుకోగలను విష్ణు గారు? ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీ పరులు ఉన్నారా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కార్తిక్ ఫిల్మ్ క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.